ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టులోని లీటర్ నీటిని తీసుకోకుండా 1,53,00,000 టన్నుల ధాన్యం పండిందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మాని ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. జిల్లా కేంద్రంలో నిర్మాణం జరిగే శ్మశాన వాటిక కట్టడంపై ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పవర్ ప్రెజెంటేషన్ ప్రదర్శన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని దోచుకొని భ్రష్టు పట్టించారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1 లీటరు నీటిని తీసుకోకుండా ఈ సంవత్సరం 1,53,00,000 టన్నుల వడ్లను పండించామని ఆయన స్పష్టం చేశారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని అన్నారు. 2 లక్షల రుణమాఫీ 89% పూర్తయిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అప్పులకు ఇప్పటి వరకు 62,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చాలా రోజుల తర్వాత లెక్కలు గుర్తుకొచ్చినట్టు. ఆ లెక్కలు కూడా పాపం ఇక్కడ కావాలి, హైదరాబాద్కి వెళ్ళి ప్రతి కాన్స్టిట్యూన్సీకి పంపించినట్టున్నారు. సో ఆ లెక్కలు కూడా జవాబు చెప్తారు. నేను 500 కోట్లు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి బాగున్నాను ఉన్నట్టు. నేను అంటే ప్రభుత్వం స్కీములు లెక్కలు పెట్టి చెప్పారు, ఆ లెక్కలు నేను కూడా చెప్తాను. నేను 500 కోట్లు బాగుంటే ఆయన 10,000 కోట్లు బాగున్నాడు ఇప్పుడు 10 ఏళ్ళల్లో. వాస్తవానికి వాళ్ళు కూడా అసలు మా మేనిఫెస్టో చదివినట్లేరు, మా 6 గ్యారెంటీ చదివినట్లేరు. నిరుద్యోగ భృతి అని చెప్పింది. మా 6 గ్యారెంటీలు లేదు, మా మేనిఫెస్టో లేదు. ఇప్పుడు లేదు. 2018 నిరుద్యోగ భృతి ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లెక్కలు ఎత్తకపోతుంది. ఈ 9 సంవత్సరాలు క్వింటాల్కు 10 కిలోల లెక్క జోకి తాళ్ళు పెరిగిన తప్పు పెరిగిన ఆ లెక్కలు చెప్పాలి. ఎందుకంటే ఆ లెక్కలు ప్రతి పంటకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు దుష్పరిచింది ప్రతి దీనిపై. పంటకు 3,000 అంటే 2 పంటలకు 6,000. 9 సంవత్సరాలు 54,000 కోట్లు మింగేసారు. రైతు బంధాలు 5,400 కోట్లు మింగేసారు. 5,400 కోట్లు రైతుల రక్తాన్ని లెక్క తాగించు దోసుకున్నారు. దాంట్లో ఈయన పాత్ర ఎంత, ఈయన చేయంతో చెప్పండి. ఎవరు బాగున్నారు మా రైతులకు? అట్లీస్ట్ మేము చెప్పిన గ్యారంటీలు మీరు దాని గురించి కూడా మాట్లాడతామని చెప్తాను. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పకుండా ఏం చెప్పకుండా కోసుకుంటామని దోసుకున్న పరిస్థితి. సో డబ్బులు ఎన్ని రోజులకు ఇచ్చారు, వడ్లు తీసుకున్నాక డబ్బులు ఎన్ని రోజులకు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కనీసం 10% తర్వాత మిగిలిన డబ్బులను ఇచ్చారు. అవి కూడా లెక్కలు నా దగ్గర. దానికి అవసరం వచ్చినప్పుడు నేను మొత్తం లెక్కలు తీసి చెప్తాను అనమాట. డీసీఎంఎస్ వాళ్ళు ఎంత దోషిండ్రు, ప్యాక్స్ వాళ్ళు ఎంత దోషిండ్రు, మధ్య లెవెల్ ఎంత దోషిండ్రు. ఈ ఒక్క నియోజకవర్గంలో 5,400 కోట్లు ఒక్క వడ్లలో 10% కోసుకుని జోకేష్ కోసుకొట్టి పారేసింది.
ఇది ఒక్కటే సరిపోద్ది 500 కోట్లు. నేను మాట్లాడాలి దాని గురించి కానీ 5,400 కోట్లు మేము మాట్లాడిన కాగితాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మాకు ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము ఇచ్చిన దానికి జవాబు చెప్తాను నేను. దీని సంగతి ఫస్ట్ జవాబు చెప్పని 5,400 కోట్లు ఎవరు బుక్ అయ్యింది? ఎమ్మెల్యే బుక్ అయిందా, వాళ్ళ చైర్మన్ బుక్ అయిందా, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి బుక్ అయిందా, ఇంకెవరెవరు బుక్ అయ్యారో చెప్పని ఇది వాస్తవం కాకపోతే ఎక్కడికైనా సిద్ధం చర్చకు. ఇది 10 కిలోలు జోకింది ఎడవేని. ఆ తర్వాత డబ్బులు మీరు ఎన్ని రోజులకు ఇచ్చారు? డబ్బులు ఇచ్చినప్పుడు మీరు లెక్క చేసిన ప్రకారం ఇచ్చిండ్రా? డీసీఎంఎస్ పేమెంట్ ఎన్ని రోజులకు పోయినాయి? ఎన్ని జాలు కట్ చేసిండ్రు? అవన్నీ లెక్కలు అనుకుని అవన్నీ ఇస్తే కావాలంటే ఇంకా పూర్తి లెక్కలు ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్కి వెళ్ళి నాకు అవసరం, నాకు హైదరాబాద్ నాకు అవసరం, ఆ దగ్గర నా లెక్కలు మొత్తం చెప్తాను. ఇది ఫస్ట్ది. 5,400 కోట్లు రికార్డుకు సంబంధం లేకుండా పైసలు పోయి. ఇది రైతుల నడుమించి తీసుకుపోయిన పైసలు. ఆఖరికి రైతులు ఏ పరిస్థితి తీసుకొచ్చిన ఈ గంగలవాడిని ఏది పోతుంది, మేము వచ్చిన సార్లు కనీసం మా ప్రజలను మాకు అత్యమనే పరిస్థితి తీసుకొచ్చినారు. అటువంటి స్థితికి రైతులను తీసుకుపోయి ఇక ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇది 5,400 కోట్లు ఇది చెప్పింది. ఇంకోటి వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టోలో చెప్పారు ₹1,00,000 రుణమాఫీ అని. ఫస్ట్ ఇయర్ ఇవ్వలే. 2వ సంవత్సరం 25,000, 3వ సంవత్సరం 25,000, 4వ సంవత్సరం 25,000, లాస్ట్కు 75,000 ఇచ్చిన మొత్తం అన్ని కలిపి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ₹75,000, ₹1,00,000 రుణమాఫీ 3 సంవత్సరాలు ఇస్తారు. ఎలక్షన్ల ముందు లాస్ట్ 25,000 కూడా ఇచ్చారు. అందులో దాదాపు 65 నుంచి 68,000 రూపాయలు వడ్డీ కింద పోయింది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు రుణమాఫీ ₹1,00,000 చేస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు 65 నుంచి 68,000 రూపాయలు రుణమాఫీ మన వడ్డీ కింద పోతే మిగిలిన 6,000, 7,000 లోన్లు అడ్జస్ట్ అయింది. మరి దానికి ఏం జవాబు చెప్తారో వాళ్ళే చెప్పినప్పుడు 10,000 కోట్ల రుణమాఫీ చేయాలని చెప్పి. ఇది 17,000 కోట్లలో వాళ్ళు రిలీజ్ చేసిన ఎంత, వడ్డీకి పోగా మిగిలిన ఎంత, మిగిలినవి అంటే 75,000, 6,000, 7,000 లెక్కలు పెడితే 15,000 1,000 కోట్లు కూడా మాఫ్ కాదు. ఇది వాస్తవం. ఆ 16,000 కోట్లు అంటే మన కాన్సెన్కి ఒక 160,000 నుంచి 200 కోట్లు వస్తుంది. ఇది ఒకటి. ఇది వాళ్ళు చెప్పింది. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇచ్చినా ఇవాళ దాదాపు 20,000 మందికి ఇల్లు రావాల్సింది. వాళ్ళ లెక్కల ప్రకారం చేసుకున్నా మా లెక్కల ప్రకారం చేసుకున్నా కూడా 20,000 ఇల్లు అంటే దాదాపు 20,000 ఇల్లు అంటే 500-600 కోట్లు అయితే అవే వాళ్ళు బుక్. అది బాకే కదా కాన్స్టిట్యున్సీకి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. వాళ్ళ మేనిఫెస్టో నా మేనిఫెస్టో కూడా చెప్తాను. 3 ఎకరాల భూమి ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాను, జిల్లాలో ఎంతమంది. భూములు దొరుకుతలేవు కొన్ని దొరకని చెప్తారు. మీకు తెలియదా మరి భూములు దొరుకుతలేవు మొదలు రేటు పెరిగింది భూములు అని చెప్పాను. దాని ప్రకారం 30,000 లెక్క తీసుకుంటే ఈ నియోజకవర్గంలో 3,30,000 జనాభాలో 58,400 పైచిలకు ఎస్సీలు ఉన్నారు. దాదాపు 32,000 చిల్లర ఎస్టీలు ఉన్నారు. అంటే ఇద్దరు కలిస్తే 90,000 ఉన్నారు. 90,000లో 30,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు మన్నమాట ప్రకారం 30,000 కుటుంబాలకు మనిషికి 3 ఎకరాలు ఇస్తే సరే ఆ దినం ధర ఇప్పటి ధర యావరేజ్ తీసుకున్నప్పుడు 10 లక్షల రూపాయలు ఎకరం. 30,000 అంటే 90,000 ఎకరాలు. 90,000 ఎకరాలకు 10 లక్షలు వేసుకుంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కువ అయితే 900 అవుతుంది. 900 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఎవడిస్తాడు మరి? అవన్నీ బాకీ లేదా? అట్లీస్ట్ మా కాగితాలు మీద ఉన్నాయి. మీరు కాగితాలు పెట్టిండ్రు. ఈ కాగితాలకు సంబంధం లేకుండా 5,400 కోట్లు దోచిన అవిటి పోయినాయి. ఇది మళ్ళా ఏమనంటే రైతు బంధు ఇచ్చామని చెప్తారు. ఎస్, రైతు బంధు ఇచ్చారు. దేనికి ఇచ్చారు రైతు బంధు? మీరు ఏ భూమికి రైతు బంధు ఇచ్చారు? గుట్టలకు, కొండలకు వ్యవసాయం చేసిన వాటికి, చేయని వాటికి, లేఅవుట్లు అయిపోయిన వాటికి, ఇల్లు కట్టుకున్న వాటికి రైతు బంధు ఇచ్చారు. ఇవాళ రైతు బంధు ఎప్పుడు ఇచ్చిన మొదలు? ఫస్ట్ 4 ఏళ్ళు లేదు కదా. 2018 ఎన్నికల ముందు ఆయనతో ఓడగొట్టేటట్టునని చెప్పి లాస్ట్ మినిట్ చేసుకొని 2 నెలల ముందు ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ బీజేపీ వాళ్ళు కలిసి ఉండే కాబట్టి ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ తీసుకొని చీరలు ఆపని చెప్తాడు, రైతు బంధు ఇవ్వని చెప్తాడు. అంటే ఎలక్షన్ కమిషనర్ కూడా చీరలు ఆపాలంటే బతుకమ్మ చీరలు ఇవి మాత్రం ఇవ్వచ్చారు. రైతు బంధు ఇచ్చింది ఫస్ట్ టైం. ఎన్ని ఇచ్చిన పైసలు ఇచ్చినాము? 70,000 కోట్లు ఇచ్చినాము. అయ్యా మీరు ఇచ్చిన 70,000 కోట్లలో 72,000 కోట్లు ఇచ్చి నేను ఒప్పుకున్నారు డౌట్. కానీ అందులో 24,000 కోట్లు అప్పనంగా ఇచ్చింది. వ్యవసాయం చేయనోడు, వ్యవసాయ భూమి కాదు, హైదరాబాద్కి వెళ్ళొచ్చి కార్లు వచ్చి చెక్కులు తీసుకుపోయారు. వాళ్ళ భూములు ఎక్కడున్నా వాళ్ళకి తెలియదు. 50 సంవత్సరాల కానీ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ 24,000 అప్పనంగా పెట్టారు. 48,000 కోట్లు మాత్రం ఇచ్చింది ఒప్పుకుంటాను. మాకు వచ్చి మేము గెలిచిన తర్వాత ఇది మాకు 3వ సీజన్. మీరు ఎగ్గొట్టిపోయిన పైసలు రైతు బంధు గురించి మాట్లాడని చెప్తుంది. మీరు ఎన్నికల కన్నా ముందు మొదటి విడత 2023 ఖరీఫ్కు మీరు ఇవ్వాల్సి ఉండే. ఇవ్వకుండా దాన్ని లాగదీసి నవంబర్ దాకా తీసుకొచ్చి నవంబర్ ఎన్నికల టైంలో ఒక 500 కోట్లు ఈ కోట్లు 500 కోట్ల రిలీజ్ చేసి ఎలక్షన్ కమిషన్ వీళ్ళే ఒక కాంప్లైంట్ పంపించేసి ఎలక్షన్ కమిషన్ వద్దంటాడు. అందుకోసం ఆఫ్ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు పంపిన కాంప్లైంట్గా కొత్త ఉల్టా మాట చెప్పారు, జూటాబాజ్ మాట చెప్పారు. అది వాళ్ళకే సాధ్యం చెప్పి ఆ పైసలు ఏవైతే
6,000 కోట్లు 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్ల అకౌంట్లకు డబ్బులు బిల్స్ పాస్ చేసి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు ఇచ్చింది. ఇది వాస్తవం. ఈ రోజు రేపు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వి స్కూల్, ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల తదితర పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాలలో 23,960 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. 66 పరీక్షా కేంద్రాల వద్ద మరియు 15 రూట్లలో 41 మంది సిబ్బంది మరియు అధికారులతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద రూట్స్ లో పరీక్ష ముందు ప్రశ్నపత్రాలు తీసుకుపోవడం, అనంతరం జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించేంత వరకు R3 సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, గ్రూప్ 2 ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి డీసీపీ అడ్మిన్ సి రాజు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, లక్షిట్పేట సిఐ నరేందర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, హాజీపూర్ ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు రేపు ఉదయం సాయంత్రము ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన రామగుండం కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి. 66 సెంటర్స్కి గాను మొత్తం 15 రూట్స్ని అలాట్ చేయడం జరిగింది. ఆ రూట్స్లో ఈరోజు మొత్తం టోటల్గా మార్నింగ్ 5 o'clock నుంచి ఈ ఎగ్జామినేషన్స్ పేపర్స్ని విత్ ఎస్కార్ట్తో పాటు అన్ని సెంటర్స్కి చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా 2-3 రోజుల నుంచి మనకు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లు, తర్వాత మా మీటింగ్స్ జరిగి ఈ ఎగ్జామ్స్ని ఎలాంటి అవాంఛనలే కాకుండా, ఎలాంటి లీకేజెస్ జరగకుండా ఎగ్జామినేషన్స్ జరిపించడానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఫుల్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్స్ దగ్గర ఎవరైతే మనకు అలాటెడ్ ఫోర్స్ని చేయాలని మాకు గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవి కాకుండా ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, డీసీపీ లెవెల్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో వీఆర్ ఆన్ ద ఫీల్డ్. మొత్తం మనకి 15 రూట్లు 66 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తము 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. దాంట్లో అబ్సెంటీస్ ఉండొచ్చు. తర్వాత దీనికి గాను మొత్తం టోటల్ ఫోర్స్ 411 ఫోర్స్ గ్రౌండ్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా లేడీస్ కోసం వాళ్ళకి స్కిన్ చేయడానికి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, పెన్స్ కానీ ఎలాంటివి తీసుకురాకుండా మొత్తం స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానికోసము లేడీస్ కోసం ప్రత్యేకంగా లేడీ కట్టర్ను, లేడీ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి పర్సన్ని కూడా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటివరకు సోఫార్గా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణంలో నిర్మించ తలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. శ్మశాన వాటిక ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రజల సౌకర్యార్థం వైకుంఠ ధామం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని గోదావరి నదీ తీరంలో వైకుంఠ ధామం ఏర్పాటుకు 4 ఎకరాల పనులు ప్రారంభించామని, వైకుంఠ ధామ నమూనాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జర్నీ ఎలా ఉండాలి, ఏమేమి ఫెసిలిటీ ఉండాలో మన ఐషియన్గా మనం జాయిన్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఉన్న మహాప్రస్థానం ఏమైనా ఉన్నాయి సేమ్గా దానికంటే ఎక్కువ ఫెసిలిటీతో పాటు ఇప్పుడు డిజైన్ ఇది మనం ప్లాన్ చేసారు, దానికి మనం డిస్కషన్ చేసేసి ఫైనల్ చేస్తాం. కానీ దానిలో ఫెసిలిటీ ఎలా ఉండాల్సింది అంటే మల్టిపల్ బర్నింగ్, అన్ని రకాల మనకి ఎలక్ట్రిక్ బర్నింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు గ్రీనరీ, క్యాంటీన్, అన్ని రకాల రిచువల్స్ కోసం స్పేసెస్ అండ్ ఒక పర్సన్ ఈ లాస్ట్ రైట్ అంటే ఇస్తా మన హిందూ ధర్మపరంగా రైట్ ఫ్రమ్ బర్త్ టు లాస్ట్ అన్ని రకాల సంస్కారం ఉంటుంది. లాస్ట్ రైట్ అంటే దట్ ఈస్ ద చనిపోయిన తర్వాత దట్ ఈస్ ద లాస్ట్ రైట్ అండ్ అందరికీ బెస్ట్ వేలో లాస్ట్ రైట్ చేయాల్సింది. దట్ ఈస్ ద సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిమ్ ఫర్ హర్. సో ఐ థింక్ మీ అందరూ చూశారు, దిస్ ఈస్ ద టెంటేటివ్ డిజైన్. మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, కౌన్సిల్ అండ్ అందరూ కలిసి దానికి ఇంకా ఏమైనా మోడిఫికేషన్కి అవకాశం ఉంటుంది, దానికి చేసేసి ఫైనల్ చేసేసి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి, ల్యాండ్ ఐడెంటిఫై అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ విల్ మేక్ ఇట్ వరల్డ్ క్లాస్. అంటే తెలంగాణలో మొత్తం తెలంగాణలో బెస్ట్ క్రిమిటోరియం దానికి చేస్తాం. క్రిమిటోరియం డిఫరెంట్ వైకుంఠధామం పేరైతే కాదు, ఎందుకంటే వైకుంఠధామం పేరు పేరు చూసిన ముందు వార్తలు ఏమవుతారు, వేరే పేరు మహాప్రస్థానం అది. అంటే వాస్తవానికి అది చేసే ఉద్దేశం ఏంటంటే గేట్స్ ఆ రకంగా ఏం చేస్తున్నామంటే మనం లోపలికి శ్మశానాలకు వెళ్ళినట్టు కాకుండా ఏదో దేని పాటలో ఫీలింగ్ ఉద్దేశంగా తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన బర్నింగ్స్ ప్లేసెస్ 8 ఒక 2 ఫస్ట్ ఎలక్ట్రికల్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని సైమల్టేనియస్ అన్నీ స్టార్ట్ అవుతుంది. ఏదైతే డేట్ చెప్పినా ఇవన్నీ కూడా డేట్కి లోబడి ఉన్నాయి. డేట్కి లోబడి 26 ఫిబ్రవరి నాడు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఈ వీలైతే ఇంతకుముందు ఏదైతే పార్క్ ఇచ్చిందో నా ఎక్స్పెక్టేషన్గా 40% ఇంకా చాలా అవసరం. 20 ఎకరాలు ఏదైతే పాత మందిరం ఇక్కడ బాగవుతుంది, 20 ఎకరాల పార్క్ అంటే 3 సంవత్సరాల పిల్లల కాదు 75 సంవత్సరాల పోతే మళ్ళీ బయటికి రమ్మనే విధంగా తయారు చేస్తుంటారు. స్టేడియం అటు అక్కడ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ అయితే మీడియం ఇచ్చింది. తప్పకుండా మార్కెట్ కూడా అదే జరుగుతుంది. అటువంటి ఆలోచనలు పెట్టుకుని అసలు భయపడే అవసరం తప్పకుండా జరుగుతుంది. అది చెప్దామని చేస్తే నేను వేరే ఉద్దేశం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరూ ఇప్పించి మీకు కొంచెం సమయం తీసుకున్నా వ్యాపారస్తులకు కానీ మిగతా డాక్టర్ల మీద కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కొంచెం ఒకటి ఎప్పుడు చూపించిన కోసం తీసుకొచ్చిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఈ సమయం ఏదో వృధా చేస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పకుండా ఇంకొక 6 నెలలు ఏదైతే 2 నెలలు ఉన్నది మన క్రిమిటోరియం రోడ్ కూడా మస్తు మిగతాది లక్ష్మీపేట హాస్పిటల్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. దాని తర్వాత ఒకటి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ జరిగేది మార్కెట్ ఓపెన్ అయ్యేది. సో ఇబ్బంది అనేది మార్కెట్ వర్క్ కూడా అనుకున్న ప్రకారం స్టార్ట్ అయింది. 28th, 29th డిప్యూటీ సీఎం ఇద్దరు వస్తారు, ఇద్దరు ఓవర్ వస్తారు, చురుకు వస్తారు. అవి వచ్చినాడు మార్కెట్కి సంబంధించిన కూడా అనౌన్స్ చేస్తారు. ఓవర్ అండర్ గ్రౌండ్కి ఇదివరకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఇక్కడ చేయాలి. ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ ప్రాజెక్ట్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్ కేబుల్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా సోలార్ లైటింగ్తో స్టార్ట్ అవుతుంది. తప్పకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చెప్తాను. కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది, వేరే నష్టపోయేదని చెప్పారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది అందరికీ. ఇప్పుడు తప్పకుండా ఒక జనరేషన్ కోసం ఇంకో 2 జనరేషన్ బాగుపడితే ఈ జనరేషన్ ఎంతో కొంత త్యాగం చేయాలి. దీన్ని నష్టం అని చెప్పకుండా త్యాగం అని చెప్పాలి. ఇప్పుడు త్యాగం చేయక తప్పదు. మనం ముందరి తరాలు బాగుండాలంటే త్యాగం చేయదు. అట్లా ఆలోచించుకుంటే ఎవరికి ఇబ్బంది కాదు. అదొక్కటే మరొకసారి చెప్తాను, మీరు ఎవ్వరి మాటలు నమ్మవలసిన లేదు. సరే, నేను ప్రతి ఓటు రాజకీయం చేస్తే ఓటుతో సంబంధం ఓటు చూసుకుని అప్పుడు ఎలక్షన్స్ నాకు సంబంధం అంటూ మంత్రాల పట్టడం అనేది చాలా సందర్భాలు చెప్పిన ఇవాళ కూడా చెప్తాను. ఖచ్చితంగా దీన్ని ఉత్తర తెలంగాణ క్యాపిటల్ తీసుకుంటున్నప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి రాజ్యాంగ సవరణకు పాల్పడుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో జమిలీ ఎన్నికలు ఎందుకు అలజడి చేసి ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ అండగా నిలిచి దేశ సంపదను దోచుకుంటున్నారని అన్నారు. మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పన్ను విధానం అంటున్నాడు కానీ 2 రకాల పనులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఓ సంచలనమైనటువంటి చర్చ సాగుతున్నది. ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ సన్నాహక సమితి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు పూర్తి దాన్ని రూపురేఖించినాడు కాబట్టి అది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. అంటే 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలకి ఈ ప్రభుత్వం సాహసించలేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది, ఉవ్విళ్ళు ఊరుతున్నది. ఇంకోవైపున ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవినీతి కుంభకోణాలకు పాల్పడడానికి ప్రోత్సహిస్తున్నది. పూర్తిగా దిగజారిన పత్రంలో ఈ పరిపాలన సాగుతుంది. ఆదాని గ్రూప్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. అమెరికాలోనే 2500 కోట్లు ముడుపులు ఇచ్చినారని చెప్పి విచారణ చేయమని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కానీ నరేంద్ర మోడీకి చీమ పుట్టినట్లేదు, సిగ్గు కూడా లేదు. పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్పి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా అరణ్యరోధనంగా అయిపోతాం. మాకు మెజార్టీ ఉంది కాబట్టి మా ఇస్తాం, మా రాజ్యం అని చెప్తాం. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ బజార్లు మారేశారు. మణిపూర్లో మంటలు రేగుతా ఉన్నాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ దేశంలో ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నాయి. అంటే పూర్తిగా మళ్ళీ ఈ అమెరికా లేదా ఇతర దేశాల్లాగా అధ్యక్ష పరిపాలన వైపు ఊరుతున్నది. ఒక నియంత్రిత పోకడలకి ఆలోచన సాగుతున్నది. పునాదులు వేసడానికి ప్రయత్నం సాగుతున్నాయి. అందుకని ఇప్పుడు ఆలోచించుకోవాలా. జమిలీ ఎన్నికలు ఇవాళ కొత్త ఏమిటి? దానికి నినాదం ఏంటి, అర్థమైంది? ఇప్పటికీ ఒక నినాదం ఇచ్చినారు, ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అని. ఒకే పన్ను ఉందా ఇవాళ? నేను అడుగుతాను సూటిగా నరేంద్ర మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకే మీరు బోకస్ మాట చెప్తారు? జిఎస్టీ పెట్టి వస్తువుల పన్ను అని చెప్పి మీరు మళ్ళీ పెట్రోల్, డీజిల్ మీద కేంద్ర శుల్కం రాష్ట్రాన్ని విధిస్తారా? మరి 2 పనులు ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఒకటి ప్రభుత్వం పడిపోతే రాష్ట్రంలో మరి 6 నెలల ఒకటి ఎన్నికలు జరుపుకొని రాజ్యాంగం చెప్తుంది కదా. ఎన్నికలు ఆగుతాయా? తప్పదు కదా రాజ్యాంగం ప్రకారం. అయితే దాన్ని మారుస్తారేమో. ఏదైనా కూడా ఒకవేళ ప్రభుత్వం పడిపోతే కేంద్ర కంట్రోల్ పెట్టుకుంటారా? అంటే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియకే, మూల సిద్ధాంతానికే విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక దుస్థితి, ఒక దుర్దశ ఇవాళ ఈ దేశంలో నెలకొన్నది. అందుకనే అవినీతి కుంభకోణ అద్దు అడుగు లేకుండా ఉన్నాయి. ఇప్పటికీ నీరవ్ మోడీ, లలిత మోడీ అమెరికాలో అక్కడ ఆదానికి కూడా ఎంక్వైరీ చేస్తే ట్విట్టర్లోనేమో నీరవ్ మోడీ, లలిత మోడీ అక్కడ ఉన్నట. నరేంద్ర మోడీ చెప్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏది మీరు తప్పనిసరి మా వాళ్ళని పంపించమని అడుగుతున్నాడు. అడిగేది ఏంటి? వారెంట్ ఇష్యూ చేయాలి, తెప్పించుకోవాలి. వేరే కూడా దొంగ ఇతర దేశాలు పారిపోతే మీరు వారెంట్ ఇష్యూ చేసి తెప్పించుకుంటారా? రాయబారులు ఏమవుతున్నారు? విదేశానికి విధానం ఎక్కడ పోతున్నది? మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇంకా ఏదేమైనా కూడా ఇది నరేంద్ర మోడీ ఈ అవినీతి కుంభకోణాలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు. అంటే వాళ్ళకు అండగా ఉంటున్నారు అనేది వాస్తవమవుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు కళ్ళు తెరవాలా. ఈ నరేంద్ర మోడీ దుర్మార్గాలను, ఈ ఏదైతే జమిలీ ఎన్నికల నినాదాన్ని అడ్డుకొట్టేందుకు మరి సీరియస్గా ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ కూడా తప్పనిసరిగా దీనిపైన పరిశీలన చేస్తుంది, ఆలోచిస్తుంది, ఉద్యమానికి తప్పనిసరిగా బాటలేస్తుందని చెప్పి తెలియపరుస్తారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో కొన్ని ఒడిదుడుకులు సాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సీరియస్గా 2 లక్షల రుణమాఫీ అందరికీ హామీ ఉన్నదో దాని ప్రకారం చేయాలి. బ్యాంకులు తప్పు చేస్తే రైతులు ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఏదో రేషన్ కార్డులో ఆడుంది, లేకుంటే మరి పాస్బుక్లో వేరే ఉంది ఇది ఉంది అని ఏదో చిన్న లోపాలు ఉంటే గతంలో రుణమాఫీ చాలా అయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కానీ ఏదైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా ప్రధానమైన బాధ ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసి నిజమే, కానీ మీరు దాన్ని సవరించే బాధ్యత మీకు వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. అంగన్వాడీ టీచర్లకు కూడా ఇలా బకాయిలా, మధ్యాహ్న భోజనం బకాయిలా, ఆశా బకాయిలా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలా, ఆఖరికి సర్పంచులు మాజీ సర్పంచ్లు అయిపోయిన వాళ్ళు పదవి అయిపోయింది, వాళ్ళకు కూడా బకాయిలా. కాబట్టి ఇవి అందులో చిరుద్యోగులు వీళ్ళు అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, వీళ్ళకి ఇచ్చేటువంటి కూడా బకాయిలు పెట్టడం కాదు. అందులో మీ గత ప్రభుత్వం కాలంలో చర్చ జరిగింది. లాస్ట్లో ఒక అవగాహనకు వచ్చినాం. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం 2 లక్షలు, 1,00,000 ఒక నిర్ణయం అయింది. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి మరి ఆ రకంగా చేయాలి. తర్వాత జీతాలు కూడా చాలా జీతాలు ధరలు అడ్డగోలు పెడుతున్నాయి ఆకాశం. వాళ్ళకి ఇచ్చేయడం జీతాలు 16,000, 15,000, 18,000, 20 రూపాయల పక్కకు ఇస్తే ఇది చాలా అన్యాయంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మరి వాళ్ళ కనీస వేతన చట్టం ప్రకారంగా వేతనాలు ఇచ్చి వాళ్ళ ఆధిపత్యం మరి అంత పనులు అంగన్వాడీ టీచర్లే చేస్తారు. ఇంకా ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగన్వాడీ టీచర్ల కాయాలకు అండగా ఉంటుంది. వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు ఇస్తుంది. వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి జన్మదినం సందర్భంగా బీజేపీ మంచిర్యాల పట్టణ శ్రేణులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బీజేపీ పార్టీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని, ఏ అవసరం ఉన్నా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయకులు వంగపల్లి వెంకటేశ్వరరావు, రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, బింగి ప్రవీణ్, సత్రం రమేష్, గడ్డం స్వామిరెడ్డి, మాధవరపు వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి, ప్రేమించి, నాకు గౌరవం ఇచ్చి ఈరోజు నా జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న మా బీజేపీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీకి మన దగ్గర తలసేమియా చాలా పెద్ద సమస్య. సో ఇక్కడ మన దగ్గర బ్లడ్ షార్టేజ్ ఉంటుంది కనుక ఈరోజు జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా నరసేవ, నారాయణ సేవ అంటే ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఈ రక్త నిల్వలు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినాం. మరొకసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మంచిర్యాల జిల్లా కార్యకర్తలకు, బీజేపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాము. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు 24 గంటలు అండగా ఉంటాము. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ, నాకు జన్మదిన సందర్భంగా విషయం చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్ ప్రాంతంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ రోజు దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు దత్త జయంతిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి నగర సంకీర్తన, కాకడ హారతి, అభిషేకము, ముఖద్వార పల్లకి సేవ, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు
నిర్వహించడం జరిగిందని, మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి, భజన కార్యక్రమాలు, తీజహారతి ఉంటుందని, కావున భక్తులందరూ సాయంత్రం పూజల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో శ్రీ దత్తాత్రేయ వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. గత 34 సంవత్సరాల నుండి ఈ యొక్క దత్తాత్రేయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దేదీప్యమానంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవాలయం వ్యవస్థాపకులైనటువంటి గడప ఎల్లయ్య గారు వారి ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు ఈ యొక్క దేవాలయం దినాభివృద్ధి చెందింది. తదనంతరం ఆ గడప సిఆర్ గారు, ఆ తదనంతరం ప్రస్తుతానికి 10 సంవత్సరాలు అవుతుంది గడప రమేష్ బాబు మరియు అతని కుమారుడు సాయి సిద్ధార్థ మరియు ఈ దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో భక్తుల యొక్క అండదండలతోటి అపర షిరిడీగా వెలుగొందుతున్నటువంటి యొక్క బాబా యొక్క ఆలయానికి భక్తులు అశేష జనాభాని అధిక తండోపతండుగా వచ్చి సాయిబాబా దర్శించుకొని వారి యొక్క కోరికలు చెప్తున్నారు. వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అందుకు ప్రతిఫలముగా ప్రతి నెల మా దేవాలయంలో 30 తారీఖు 15 తారీఖు అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానానికి కూడా ప్రతి ఒక్క భక్తుడు వాళ్ళ కోరికలు నెరవేరిన వెంటనే అన్నదానం చేస్తుండ్రు. ఈ సంవత్సరం 2025 జనవరి మరియు ఫిబ్రవరి, మార్చి 3 నెలలు బుక్ అయినాయి. అలాగే మీరు కూడా అన్నదానానికి విరాళిచ్చే ఇచ్చే దాతలు బయట కౌంటర్ వద్ద సంప్రదించండి. మరియు ఈ యొక్క దేవస్థానం ఇంకా అపర షిరిడీలాగా భక్తుల సౌకర్యార్థం వెలుగొందాలంటే అధిక శ్రమ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆలోచించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ధన రూపేణ, ధాన్య రూపేణ విరాళాలు అందజేసి ఆ సాయిబాబా పాత్రలు కండి. ఎందుకంటే ఎక్కడికో మనం దేవాలయం తిరుపతి కానీ, వేములవాడ కానీ, శ్రీశైలం కానీ వెళ్ళి మన కోట్ల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. అది ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మా దేవాలయంలో మాత్రం మీరు గమనించండి, చూడండి, ప్రతి పైసా కూడా దేవాలయ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి జరగాలంటే మీ భక్తులు కూడా అపర షిరిడీకి పోయే అవసరం లేదు. ఆ షిరిడీ సాయిబాబా వారు మన మంచిర్యాలలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా బాబాను దర్శించండి, మొక్కండి, మీకు కోరికలు తెలుపుకోండి. అదేవిధంగా అన్నదానానికి విరాళాలు చేయండి, దేవాలయ అభివృద్ధికి విరాళాలు చేయండి. మరియు ప్రతి నిత్యం బాబా దేవాలయంలో అభిషేకం మరియు అర్చన, వాహన పూజలు, అన్నదాన కార్యక్రమాలు 15 జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు తప్పకుండా మీ యొక్క బర్త్డేలు కానీ, మీ యొక్క పెళ్లి రోజులు కానీ, మీ యొక్క పెద్దల పుణ్యతులు కానీ ఎలాంటి ప్రోగ్రాములు ఉన్నా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాబట్టి అన్నదానం చేయండి. మీకు తోచినంత విధంగా అన్నదానం చేస్తే సాయిబాబా సంతోషిస్తారు. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. బాబావారు అన్నదానం చేసి నిరూపించి మనకు మార్గదర్శనం తెలిసింది. కాబట్టి అన్నదానం చేస్తే తప్పకుండా మనకు కోరికలు ఫలిస్తాయి. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాబట్టి అన్నదాన విరాళాలు తీయండి. అదేవిధంగా ఈరోజు పుష్పాభిషేకం సమస్త సాయి భక్తులందరికీ సాయిబాబా శుభాశీస్సులు. జై సాయిరామ్. రాజన్నల షిరిడి సంస్థానం మంచిర్యాల దాదాపు 34 సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల పట్టణంలో పొరుగు రాష్ట్రాల మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి కుంగు బంగారుగా నిలబడింది. ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు ఎన్నో మహత్తరమైన భక్తుల యొక్క కోరికలు తీర్చిన సంఘటనలు మనం గతంలో విన్నాం. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దత్త జయంతి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది.
అనేక మంది భక్తులు పుర ప్రముఖులు అధికారులు అనధికారులు అందరూ వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఉదయం 6 గంటలకే మరి క్షీరాభిషేకం స్వామివారికి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పుష్పాభిషేకం అత్యంత రసరమ్యంగా చేయడం, స్వామివారి దివ్యమంగళ దర్శనాన్ని కనులారా వీక్షించి భక్తులు ఎంతో ఆనందోనికలతో ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 155 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క వ్యవసాయం రైతుకు సంక్షేమం కోసం 54,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని, రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో ఎంతైనా కేటాయించి ఖర్చు పెట్టడం జరుగుతుందని, నిధుల కోసం వెనకడుగు వేసేది లేదని తెలిపారు. గత 16 సంవత్సరాలుగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ₹1 కూడా ప్రభుత్వాలు పెంచడం జరగలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ ఛార్జీలను 40% పెంచిందని, విద్యార్థినుల కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి అదనంగా 155 మళ్ళీ ఆడాయి. పోయినసారి 1010 ఇచ్చినాం, ఒక 155 ఇస్తున్నాం. సీఎం రిలీఫ్ చెక్లు తీసుకొని వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క వ్యవసాయం మీదనే ఈ గడిచిన సంవత్సరం నుంచి రుణమాఫీ కానివ్వండి, ఒకసారి ఇచ్చిన రైతు భరోసా కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, మిగతా రకమైన ఏదైనా కానివ్వండి, 54,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టినాం. సరే, అది రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా ఇచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకా ఏ రకమైన కార్యక్రమం తీసుకొని చేయడం. వాళ్ళ లెక్క మేము భయపడి 16 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఏదైతే కాస్మెటిక్ స్కీమ్ ఉందో 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెంచినాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రూప్ 2 ఎగ్జామ్కు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మందమరిలో 7 సెంటర్లు, రామకృష్ణపూర్లో 3 సెంటర్లు, మొత్తం 10 సెంటర్లకు గాను 3,072 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతనే సెంటర్లోకి అనుమతిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఒక్కొక్క సెంటర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మందమరి సీఐ శశిధర్ రెడ్డి కోరారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లీటర్ నీటిని తీసుకోకుండా 1,53,00,000 టన్నుల ధాన్యం పండిందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మాని ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. జిల్లా కేంద్రంలో నిర్మాణం జరిగే శ్మశాన వాటిక కట్టడంపై ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పవర్ ప్రెజెంటేషన్ ప్రదర్శన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.